శ్రీమన్కృపాజలనిధి కృతసర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సలభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ్వర చరణో శరణం ప్రపద్యే. సమస్త లోకములను సృజించినవాడు, సర్వశక్తిమంతుడు, ఆశ్రితులను కాదనని దేవుడు. ఆ శ్రీ వెంకటేశ్వరుని చరణాలే మాకు శరణం. శ్రీవారి దర్శనం ఎంత అమృతతుల్యమైనదో గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అలాంటి దర్శనం పొందాలంటే ఆ స్వామి అనుమతి ఉండాల్సిందే. ఆయన నుండి పిలుపు రానిది మనం తిరుమల యాత్ర వెళ్ళలేం. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ యాత్రను వినోదయాత్రగానో విహారయాత్రగానో భావిస్తున్నారు. ఇది తప్పు. శ్రీవారి దర్శనం ఒక విఐపిని కలిసి కష్టం చెప్పుకొని తక్షణం పరిహారం పొందడం లాంటిది కాదు. స్వామి దర్శనం సుదర్శనం కావాలి. సుదర్శనం అంటే మంచి దర్శనం, మంచి జ్ఞానం కలగడం. అలాంటి ఈ దర్శన యాత్ర మరో రూపు తీసుకోకూడదు. తిరుమల క్షేత్రం తరతరాల చరిత్ర గల తపోభూమి. ఎందరో దేవతలు, ఋషులు, పుణ్యపురుషులు నడిచిన దివ్యభూమి. ఈ క్షేత్రం సర్వపాపాలను పోగొట్టి పవిత్రులను చేసి వివేకాన్ని, జ్ఞానాన్ని కలిగించి ధర్మాచరణతో ముక్తిని సంగే దైవభూమి. ఇక్కడ ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. వాటి వెనుక ఎన్నో కథలున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి. ఆనంద నిలయం నుండి తన వైపు అందరినీ ఆకర్షించుకునే స్వామిని చూడాలి. ఆయన సేవలు, ఉత్సవాల గురించి తెలుసుకోవాలి, వీక్షించాలి, అందులో పాల్గొనాలి. అలా ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడాలి. ఇదంతా స్వామి దర్శనమే. ఇదే సుదర్శనం. శ్రీవారి దర్శనం ప్రశాంతతను కలిగించాలి. అప్రశాంత మనసుతోనో అన్యమనస్కంగానో చేసే దర్శనం మొక్కుబడి మాత్రమే అవుతుంది. అది పరిమిత ప్రయోజనం మాత్రమే ఇస్తుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వలన మనిషి సంస్కారంలో మార్పు రావాలి, సత్వగుణం ప్రకాశించాలి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. పాండురంగస్వామి పరమ భక్తుడైన తుకారాం గురించి మనందరికీ తెలుసు. ఒకసారి ఆయన బంధువులు తీర్థయాత్రలకు బయలుదేరారు. వారు తుకారాంని కూడా రమ్మని పిలిచారు. దానికి ఆయన, నాకు సంకీర్తనలు పాడుకోవడంతోనే కాలం గడిచిపోతుంది, కావున మీరు వెళ్ళండి, నాకు బదులుగా మీతో ఒక దోసకాయను పంపిస్తాను అని చెప్పి ఒక చేదు దోసకాయను తెచ్చి వారికి ఇచ్చారు. తుకారాం ఎందుకిలా చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ తుకారాం కోరినట్లుగానే వారు స్నానమాచరించిన ప్రతి తీర్థంలోనూ ఆ దోసకాయను ఉంచారు. వెళ్ళిన ప్రతి క్షేత్రానికి దర్శనానికి తీసుకెళ్లారు. వారు యాత్ర ముగించుకొని తిరిగి వచ్చాక తుకారాంకు ఆ దోసకాయను అందించారు. ఆయన వారందరినీ కూర్చోబెట్టి ఆ దోసకాయను చిన్న ముక్కలుగా కోసి ప్రసాదంగా అందరికీ ఇచ్చి తినమన్నారు. అందరూ నోట్లో పెట్టుకోగానే చేదు తగిలింది. వెంటనే ఊసేశారు. వికారంగా పెట్టిన వారి ముఖాలను చూసి తుకారాం, ఏమిటి, చేదు పోలేదా? తీర్థాలలో స్నానం చేస్తే, క్షేత్రాలను దర్శిస్తే దాని చేదు పోతుందనుకున్నానే, పోలేదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తీర్థయాత్రల వల్ల మనిషిలో చెడు తగ్గిపోవాలి, మంచి గుణాలు పెరగాలి. తుకారం ఆశించింది దోసకాయ చేదు పోవాలని కాదు. తీర్థయాత్రలు చేసి వచ్చిన వారి మనసులో మార్పు రావాలి. ఎంతో కష్టపడి వేల కొద్దీ భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిలోనూ భక్తి ఉంటుంది. ఒకరిది ఎక్కువ, మరొకరిది తక్కువ అనేది ఉండదు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. నన్ను ఎవరు ఎలా శరణు వేడుతారో వారిని అలాగే అనుగ్రహిస్తాను అన్న శ్రీకృష్ణుని ప్రబోధం గుర్తుంచుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామిని జ్ఞానం కోసం, ముక్తి కోసం దర్శించిన వారికి సుదర్శనం అవుతుంది. ధనం, సత్సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఈ సుదర్శనంతో సిద్ధిస్తాయి. ఇదే దర్శనానికి సుదర్శనానికి తేడా.
అందుకే మీ దర్శనాన్ని సుదర్శనంగా మార్చుకుంటారని ఆశిస్తూ తిరుమల తిరుపతి యాత్ర అనే ఈ సిరీస్లో భాగంగా తదుపరి వీడియోలో ఆ తిరుమల క్షేత్ర దర్శనం విశేషాలను తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి వేదిక. ఓం నమో వెంకటేశాయ. శుభం.